జాతర అన్నప్పుడు చుట్టాలు వస్తారు, మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు. నాలంటే ఇట్లా 2 జోలు తీసుకొని దుడ్లు పెట్టుకొని పోయి అలా జాతర అన్నప్పుడు బంధువులు వచ్చి, చుట్టాలు వచ్చి, పోలీసులు వచ్చి, లాస్ట్ దొంగలు కూడా వచ్చి వస్తారా నా జోలు కట్టేసిన నా ఏం చేయాల నా జోలు జాగ్రత్త ఉండేటంత చూసుకున్నారా కానీ మరి జాతరలో బంధువులు వస్తారప్ప, జాతరలో బంధువులు వస్తారు, దేవుడు వస్తారు. కాబట్టి సోదరులారా, ఇది రాజకీయం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, మన బీసీ సోదరులందరూ కూడా బాగుండి గెలిపిస్తేనే మనకు భవిష్యత్తు. 1999 నుంచి ఏం ఏడ్చినాం, కర్నూలు జిల్లాలో ఏం ఏడ్చామని చెప్పండి. మనం ఏం చేసినాం? 14 తీసుకుంటే సింగిల్ డిజిటే, 2004 మొత్తం అవుట్, 2000 బయటపడేసి సుబ్బారెడ్డి. మళ్ళీ 2009లో ప్రభాకర్ అన్న, కృష్ణమూర్తి అన్న, బాలారెడ్డి గెలిస్తే అన్న కౌంటింగ్ నుంచి మాయా ఆడ ఒకరు గెలిచింది 4. 2014 రాష్ట్రమంతా గాలి వచ్చింది, మనకు గాలి రాలే. మావంతా కోట్లు పెట్టి నాశనం అయిపోతే కూర్చుంటుంది. ఉన్న వాస్తవం మాట్లాడుకుందామని, వాస్తవం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈయన 1-2 నెలలు ఉంది జాతర. వీళ్ళ గెలిస్తే మంత్రులు ఈ స్టేజ్ మీద ఉంటారు, తుపాకులు వాని అక్క వాని అమ్మ అంతా పోలీసులు ఉంటారు. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ కూడా లేమన్నా ఏం చెప్పాలి దానికి? తోక ముడుచుకొని వచ్చి పీటీనా చెప్పి ఏవప్ప నా పంచాయతీ చెప్పాలి వస్తుందా అని ఏ వస్తు ఇంటికి వచ్చా పీటీనా. నాకే గ్యారెంటీ, నా ఫోన్ పలకదు, నీకేం గ్యారెంటీ? కాబట్టి కోసి జాతర, జమ్మూరు జాతరే రాజకీయం. అంటే ఎవరు సభ్యుడు లేడు ఆ రాజకీయాల ఆత్మహత్యలే. పాస్ కాకుంటే మన చంద్రబాబు కూడా అంతే. గెలిస్తేనే మన కర్నూలు జిల్లాలో పదవులు వస్తాయి, మంత్రి పదవులు వస్తాయి, నిల్లు వస్తాయి, డ్యాములు వస్తాయి. అన్ని గెలిచిన అక్కడ ఇష్యూ వాళ్ళకి ఇస్తారు దుడ్లు, మనమే అడుగుతాం. మనకేమి తీయాలి చెప్పు? మనకేంటి చేయాలి? కర్నూలు జిల్లాకి చంద్రబాబు నాయుడు ఫండ్స్ కానీ ఏమైనా అన్ని ఓడేస్తుంటే ఏ పంచాయతీ అర్హతను బట్టి. మా బాబు ఉన్నాడు బద్దెనగట్రామం, మాకు బాగా గుర్తుంది. తుగ్గల నాగేంద్ర కొన్ని పిల్లలు పట్టుకొస్తాను అదే నాగేంద్ర రాడు ఏమిటి ఉన్నావా? నాకు లేదు, ఏమీ కరాదు, మీ బావ నేర్పిస్తానే ఏపించా. జిల్లా పరిషత్ చైర్మన్, ఏమే జడ్పీ చైర్మన్ ఒక కోర్సు ఏర్పాటు చేసింది. చంద్రబాబు నాయుడు కాదా? తెలుగుదేశం కాదా? ఆయన బీసీ కాదా? చెప్పండి. బీటీ నాయుడు ఎవరు? బీటీ నాయుడు సుమారుదిన చిన్న ఇల్లు, పెద్ద వానస కొట్టకపోతారు. బడుగు బలహీన వర్గాలు ఒక భూయకులంలో పుట్టాడు. మీనాక్షి నాయుడు దగ్గర ఏదో నమస్కారం అని కట్టారు. సంస్కారం 2 సార్లు ఎంపీ. ఏం చేస్తుంది మీరు? 2 సార్లు ఎంపించినాం, మీరు ఓడించినారు. అయినా చంద్రబాబు నాయుడు వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేసినాడు. అయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినాం. అయిన తర్వాత ఈరోజు జిల్లా అధ్యక్షుడు కూడా బీటీ నాయుడే. ఈరోజు నేను చెప్తున్నా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే మన పక్కనే మన తెలుగుదేశం పార్టీలో ఉండి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎవడు గెలిస్తే గెలుపు కుర్రాలకే సీట్ అంటేనే మనం ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు. కానీ లేదంటే లేదు. నన్ను బామర్దికి ఇస్తా, పద్దెనిమిది నన్ను శ్యామబాబుకి ఇస్తా, నాగేంద్రకి ఇస్తా. మా ఈరన్న గౌడు కూడా అడుగుతున్నాడు, ఈరన్న గౌడు కూడా కావాలి, అన్ని ఉన్నాయి. మరి తప్ప ఓట్లేసేది జనం, ఓట్లేసేది జనం. ఆ జనం ఎవరు ఓట్లేస్తారో వాళ్ళని గుర్తిస్తాం. ప్రభాకర్ అన్న చాలా బాగా చెప్పినాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జిల్లాలో
వాళ్ళ నాయన రాజశేఖర్ని ఎట్లా తీసుకున్నారు. కడప జిల్లా కంటే కర్నూలులోనే వాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి. మనం ఎలా తీయడం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ చేస్తే మరి పెట్టడం, లాస్ట్కి ఎట్లా పడితే అట్లా పోతూనే ఉంది. ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేయండి. ప్రజలు చాలా చూస్తారు, గమనిస్తారు. ప్రజలు అన్యాయం చెప్పుకోరు. వాళ్ళు రారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఓటేసినారు ఉతికి ఆరేస్తారు మనల్ని. కాబట్టి మీరందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అన్నప్పుడు నాకు కూడా ఆశ ఉంది. నా ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు, నా మనవడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. మరి వద్దామకి నాకు పోలీసులు 4 టికెట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నా రాజకీయ పోసినటువంటి బాలనాగిరెడ్డికి వాళ్ళన్న పక్కన ఆదోళనలో, వాళ్ళన్నకి గుట్టకల్లో, ఇంకొక బాలాతికి అనంతపురం ఇచ్చాడు. శివరామరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినాడు. ఒరే నాను ఫైట్ చేసి కోట్ల రూపాయలు ఆశ పట్టుకొని నా మీద తుపాకుతో కల్పించుకున్నా నా ఎమ్మెల్యే టికెట్ నాకు పెద్ద. ప్రజలు గమనించాలి. నేను రేపు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు రాత్రంగా పగలంగా అన్ని చూస్తా ఉన్నాడు. బేరం పెడుతున్నాడు, తూకం పెడుతున్నాడు, ఎట్లా కావాలంటే చూసి వీడైతే గెలుస్తాడు, వీడి గెలిస్తే ఆయన సీఎం కావాలని లేదా చంద్రబాబుకి, లోకేష్ లేదా సీఎం కావాలని ఉందే లేదా? ఈ రాష్ట్రం బాగుపడాలని ఉందే లేదా? ఉంది కదా. రేపు వస్తుంది సర్పంచ్, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, కార్పొరేషన్, ఎమ్మెల్సీలు అర్హతను బట్టి మీ అందరూ కూడా ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఎవరు భయపడద్దండి. కర్నూలు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నా. సార్ జైలు వెళ్ళలేదా? వచ్చినా చంద్రబాబు మనం జైలు వెళ్ళలేదా? ఎంతమంది నరికించుకున్నాం? మన కసి మొదలు లేదా? ఉందా లేదా? కాబట్టి మనం మన జెండాని గెలిపించుకునే ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అంత బీసీ సోదరులకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.